విజయ్ ఫ్యానా? విజయ్ గెలిచాడు కదా సంబరపడుతూ ఉన్నారా? అయితే మీకు బిగ్ షాక్. తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాడు టీవీకే పార్టీతో విజయ్. అయితే నువ్వైనా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి, మూడోవాడు వస్తే ఇద్దరం కలిసిపోతాం, శత్రుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఒక్కసారిగా మారిపోయింది తమిళనాడు వాతావరణం. తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వచ్చింది ఏకంగా. దానికి సంబంధించిన బిగ్ 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 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వేగంగా మారుతూ ఉన్నాయి రాజకీయ పరిణామాలు. తమిళనాడు సాక్షిగా విజయ్కు షాక్ ఇచ్చే విధంగా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. డిఎంకే ఏఐఏ డిఎంకే, మీరు వింటోంది నేను అంటోంది అక్షరాల నిజం. కరుణానిధి జయలలిత ఏకం కాబోతున్నారా? కరుణానిధి జయలలిత ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకోబోతున్నారా? ఇదేంటది, వాళ్ళిద్దరూ లేరు కదా అనుకుంటున్నారు. బట్ వాళ్ళు పెట్టిన పార్టీలు, వాళ్ళు లీడ్ చేసిన పార్టీలు, వాళ్ళు పెట్టిన పార్టీలు అంటే వాళ్ళు లీడ్ చేసిన పార్టీలను కూడా, వాళ్ళు లేకపోయినా ఆ పార్టీలు ఎప్పుడూ కూడా ఉప్పు నిప్పే. ఒక పార్టీ ఉందంటే ఇంకొక పార్టీ జైల్లో ఉంటుంది, ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకొక పార్టీ జైల్లో ఉంటుంది, ఒక పార్టీ అధికారంలో ఉంటే వేరొక పార్టీ జైల్లో ఉంటుంది. ఇది కరుణానిధి జయలలిత వరకు ఉన్న సినారియో. కానీ జయలలిత వెళ్ళిపోవడం, మరణించడం, కరుణానిధి మరణించిన తర్వాత స్టాలిన్ పళనిస్వామి లేకపోతే స్టాలిన్ పన్నీర్ సెల్వం ఇదే 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 తీరుగా ఉండింది. అఫ్కోర్స్ కక్ష సాధింపు చర్యలు లాంటివి లేకపోయినా ఇప్పుడు ఆ ఉప్పు నిప్పు లాంటి పార్టీలు చలో నువ్వు నేను తంబి, నువ్వు నేను తంబి తంబి అంటూ ఇప్పుడు ఒక్క ఓడ మీదకొచ్చి, ఒక నౌక మీదకొచ్చి ప్రాణం సాగించేందుకు సిద్ధం కాబోతున్నా. ఇది నేనంటున్న మాట కాదు, జాతీయ మీడియా సైతం కోడై కూస్తూ ఉంది ఈ అంశానికి సంబంధించి. డిఎంకే ఏఐడిఎంకే పొత్తు పెట్టుకోబోతున్నాయి అంటూ వార్తలు గుప్పమంటూ ఉన్నాయి. డిఎంకేతో చర్చలు నడుస్తున్నాయంటూ ఏఐఏడిఎంకే వర్గాలు చెబుతున్నాయని నేషనల్ మీడియాలో ఇప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. నేషనల్ మీడియాలో వార్తా కథనానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిఎంకే 59, ఏఐడిఎంకే 47. మరి వీళ్ళిద్దరూ కలిసి విజయ్ను అధికారులకి రానివ్వకుండా చేస్తారా? విజయ్ నీకు నాకు షాక్ ఇస్తే మనిద్దరం కలిసి విజయ్కు షాక్ ఇద్దామని చెప్పి డిఎంకే ఏఐడిఎంకే సిద్ధమయ్యాయి. ఎందుకంటే రిమెంబర్, వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు పార్టీని పెట్టగలరా? ఈ నెంబర్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డిఎంకేకి 59 స్థానాలండి, ఏఐఏడిఎంకేకి 47 స్థానాలు. అంటే ఇదొక 60, అదొక 40 అనుకుందాం. అంటే మొత్తం 106 స్థానాలు డిఎంకేకి ఏఐఏడిఎంకేకి. మరి విజయ్కి ఎంత? విజయ్ తనంతట తానుగా సాధించుకుంది 107 స్థానాలు. 108 కాదు, 107. ఇప్పుడు 106 వర్సెస్ 107గా మారిపోయింది వ్యవహారం. గెలిచేది డిఎంకే ఏఐడిఎంకే పొత్తా లేకపోతే కాంగ్రెస్ టీవీకే పొత్తా? బాబా దిమ్మ తిరిగి మైండ్ షాక్ అయ్యి, మైండ్ బ్లాక్ అయ్యి వార్తదని చెప్పుకోవాలి. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వార్తది. బిగ్ షాక్ టు టీవీకే విజయ్ అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం ఒక ప్రశ్నను ఆర్టీవీ ముందుంచింది. మాట్లాడే ప్రయత్నం చేయండి. డిఎంకే ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కరెక్టేనా అంటే కరెక్ట్ కాదు అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు, కరెక్ట్ అంటూ కొంతమంది. బాబా వాట్ ఏ పోల్, 50-50. ఎందుకంటే ఇంతవరకు ఒక్క మాట మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే డిఎంకే 59, ఏఐడిఎంకే 47 స్థానాలు, రెండు కలిపి 106. అండ్ డిఎంకే ఏఐడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకొక 12 మంది అవసరం. మీరు చూస్తే కనుక గత 2-3 గంటలుగా మారుతున్న పరిణామాలు, ఎవరైనా వీటిని కీన్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకు? పిఎంకే, వీసీకే, లెఫ్ట్, ఐయుఎంఎల్. నేను ఒక్కొక్కటి గురించి చెప్తాను. ముందుగా పిఎంకే 4 స్థానాలు ఉన్నాయి, ఇటు విజయ్కి సపోర్ట్ ఇస్తారంది. కానీ ఇప్పుడు పిఎంకే నిన్న దాదాపుగా ఓకే అనుకుంది, బట్ ఈరోజు మ్యూట్ అయిపోయింది, మాట్లాడట్లేదు. వీసీకి 2 స్థానాలు ఉన్నాయి, వీసీకి రేపు మీటింగ్ పెట్టుకుంటా అంది, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంది. లెఫ్ట్కి 4 స్థానాలు ఉన్నాయి, నిన్న సపోర్ట్ ఇస్తా అన్నారు, ఈ రోజు కామ్ అయిపోయారు, సపోర్ట్ లేదన్నారు, డిఎంకేతో ఉంటామంటున్నారు. ఐయుఎంఎల్ లాంటి చిన్న పార్టీలు నిన్న ఒక వ్యక్తి ఏకంగా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు, టీవీకేకి మాట్లాడారు, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమన్నారు. కానీ ఈరోజు మాటలు లేవు. డిఎండికే ఏకంగా ప్రేమలత విజయకాంత్ ఉన్న ఒక్క సీటే గెలిచారు, మీరు కలిసిపోతాం అన్నారు. కానీ ఈరోజు మాటలు లేవు. ఏం జరగబోతోంది? ఇంట్రెస్టింగ్గా మారుతోంది. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ అండ్ కృష్ణమోహన్ చెన్నై వెళ్ళారు, అక్కడ పరిస్థితిని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ దగ్గరికి నేరుగా వెళ్ళిపోతున్నాను. కృష్ణమోహన్, నేను వింటోంది నిజమా లేకపోతే నేను ఏమైనా ఊహలో ఉన్నానా, భ్రమలో ఉన్నానా? డిఎంకే ఏఐడిఎంకే కలవడం ఏంటి? ఇది ఇప్పుడు ఈ వార్త చూస్తే ఇవి నాతో సైతం అందరికీ ఫ్యూజ్ అవుట్ అవుతున్న సందర్భం. ఇజ్ ఇట్ సో? డిఎంకే ఏఐడిఎంకే కలవడమా? నమ్మచ్చా? మీరెంత నమ్మకమా లేకపోతే ఏం జరుగుతుందని అనుకుంటున్నారో నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. కారణం ఏంటంటే ఒక 2 బద్ద శత్రువులు డిఎంకే ఏఐడిఎంకే, ఇటువంటి శత్రువులు ఒక్కసారి కలిసి వాళ్ళు కలిసినా కూడా వాళ్ళకి వచ్చే మొత్తం కూడా 106 స్థానాలు మాత్రమే. అయినా కూడా
వాళ్ళ కలవడం ఏంటి అనేది ఒక చర్చ. అంటే కొంత నేషనల్ మీడియాలో ఇది కొంచెం పెద్దగా నడుస్తున్నప్పటికీ కూడా అసలు విజయ్కి ఆపడానికి రెండు భద్ర శత్రువులు డిఎంకే ఏఐడిఎంకే, అసలు డిఎంకేకి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఏఐడిఎంకే వీళ్ళు అసలుకి కలిసి ఛాన్స్ నాకు తెలిసి అయితే ఛాన్స్ ఉండదు సచిన్. అటువంటి పరిస్థితులు అంటే తమిళనాడు రాజకీయాల్లో అంత సిచ్యువేషన్ రాదేమోనని నాకున్న సమాచారం. కానీ నేషనల్ మీడియాలో ఇది ఒక పెద్ద వార్తా కథనం చేస్తుంది. డిఎంకేకి 59 ఉన్నాయి, ఏఐడిఎంకేకి 47 స్థానాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 106 స్థానాలు కావాలనుకుంటే ఒక 12. ఈ 12 కావాలనుకుంటే పిఎంకే ఒకటి ఉంది, విసికే ఉంది, లెఫ్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం ముస్లిం లీగ్ కూడా ఉంది, ఐయుఎంఎల్ కూడా ఉంది కదా. వీళ్ళందరూ కలిపితే ఛాన్స్ ఉంది. బట్ ఆ పరిస్థితి వస్తుందా అనేది తమిళనాడు రాజకీయాల్లో అసలుకి ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే రెండు ప్రధాన శత్రువులు 60 సంవత్సరాలు కొట్టుకున్నాయి. మామూలుగా 1-2 రోజులు కాదు, 60 సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఉంటుందనే మాటకని ఇంకా ఏదో పెద్ద పదం వాడాలేమో వాళ్ళిద్దరి మధ్య. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కలవడం అసలు ఛాన్స్ ఎందుకు నేషనల్ మీడియా ఎందుకు దాన్ని ఎక్కువగా హైప్ చేస్తుందో అర్థం కట్టదు. అంటే దీని వెనకాల బీజేపీ ప్లాన్ ఏమన్నా ఉందా అనేది. ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ మీద చాలా సీరియస్ గా ఉంది. ఇందులో మనం మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ చేసిన కొన్ని అంటే ఈ రోజు 5 మందిని తీసుకుపోయి టీవీతో కలపడం. అట్ ద సేమ్ టైం డిఎంకే క్లియర్ గా చెప్తుంది, మీకు రాహుల్ గాంధీకి సరైన సమయంలో సరైన టైంలో మేము గుణపాఠం చెప్తామని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకే నిన్న క్లియర్ గా వాళ్ళ మధ్య చాలా గొడవలు అయ్యాయి. అవసరం అనుకుంటే మేము 20 మంది వెళ్ళిపోతామని కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఈ రోజు ఇప్పుడు లేటెస్ట్ సమాచారం మనకు అందుతున్న సమాచారం చూసుకుంటే వీళ్ళిద్దరూ కలుస్తారా అనేది. అంటే నేను తమిళనాడు రాజకీయాలు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా సచిన్. ఈ వీళ్ళిద్దరి మధ్య మాత్రం అటువంటి సిచ్యువేషన్ రాదు అనేది నాకున్న అంటే ఇక్కడ కృష్ణమోహన్ నాకెందుకో ఏమనిపిస్తోందంటే ఈపీఎస్ కి ఓపీఎస్ కి మధ్య పడలేదు అన్నారు, కానీ పళనిస్వామి ఇక్కడ ఉన్నారు, పన్నీర్ సెల్వం డిఎంకేలో వెళ్ళారు. ఏమైనా ఈ పన్నీర్ సెల్వం పళనిస్వామి అంటే పన్నీర్ సెల్వం ఏమైనా వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ముందే ఏఐడిఎంకే ఆలోచించి పంపించింది అనుకోవచ్చా? మేబీ ఈ టైంలో ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా ఆలోచనలు, ఊహనలు. సో ఇజ్ ఇట్ సో అనుకోవచ్చా? కానీ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి, డిఎంకే కొన్ని సిద్ధాంతాలకి నమ్ముకున్న పార్టీ. డిఎంకేలో వాళ్ళు కొంత క్లారిటీగా ఉంటారు. అవసరమైతే పోరాటం వాళ్ళకేమి కొత్త ఏం కాదు. వాళ్ళు వెన్నుపోట్లు చూశారు, వాళ్ళు ఓటమి చూశారు, వాళ్ళు గెలుపులు చూశారు. కానీ ఏఐడిఎంకేలో ఉన్న కొంత వ్యక్తులు మాత్రం ఎక్కడైనా సరే అడ్జస్ట్ కాదు. అదే జయలలిత ఉండి ఈ సిచ్యువేషన్ ఉండదు కదా. జయలలిత అసలు ఏమన్నా అసలు జయలలిత ఉన్న దీంట్లో అసలు ఏం చెప్పినా అదే ఫైనల్. కానీ ఇక్కడ జయలలిత లేదు, శశికళ బయటికి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ ఉన్న బ్యాక్ అండ్ దినకర్ ఒకడే గెలిచాడు. వీళ్ళన్నీ కొంత ఇష్యూస్ ఉన్నాయి. దినకర్ కూడా రేపు టీవీతో కలుస్తున్నాడు అనేది ఇప్పుడు మనకి లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. బట్ ఇటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరూ కలవడం అనేది కొంత నేషనల్ మీడియా హైప్ చేస్తుంది తప్పితే అంత ఉండదేమో అనేది ఒక చర్చ అయితే కలుగుతుంది. డిఎంకేకి ఇప్పుడు 59 స్థానాలు ఉంటాయి, ఏఐడిఎంకి 47 స్థానాలు ఉన్నాయి. మొత్తంగా కలిపితే 106 స్థానాలు వస్తాయి. వీళ్ళిద్దరు కావాలనుకుంటే ఒక 12 కావాలి. 12 కావాలనుకుంటే వాళ్ళు చెప్పినట్టుగా ఐయుఎంఎల్ డిఎంకేతోనే ఉంది, విసికే లెఫ్ట్ విసికే వాళ్ళతోనే ఉంది. లెఫ్ట్ కూడా క్లియర్ గా చెప్పేస్తుంది మేము విజయ్కి ఇవ్వమని. అట్ ద సేమ్ టైం పిఎంకే ఒకటే అటు ఇటుగా ఉంది, వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడుతుంది. సో ఇటువంటి పార్టీలతో కలిపితే కలిపి చేసే ప్రయత్నం చేస్తారా అనేది. అందుకే ఇందాక కూడా గవర్నర్ చేసిన ఒక ఇంపాక్ట్ రేపు విజయ్ ప్రమాణ స్వీకారం కూడా రద్దయింది అనేది మనకి అందుతున్న సమాచారం. సో ఇటువంటి సిచ్యువేషన్